ఉల్లిపాయ ఉంటే చాలు కేవలం 7 రోజుల్లో మీ జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. సరైన పద్ధతిలో ఈ రెమెడీని నేను వాడాను. వారంలో 2 సార్లు వాడాను. అంతే నా జుట్టులో మార్పును చూసి నేనే షాక్ అయ్యాను. అంత బాగా వర్క్ అవుతుంది ఇది. నేను మీకు లైవ్ లో రిజల్ట్ అనేది చూపిస్తాను. ఏంటి కేవలం 7 రోజుల్లో నీ జుట్టు అంత పొడవుగా ఒత్తుగా పెరిగిందా అని వినగానే ఒక్కసారిగా షాక్ అయిపోయారు కదా. నేను కూడా అంతేనండి. ఈ రెమెడీని నా హెయిర్ కి అప్లై చేసిన తర్వాత నా హెయిర్ లో రిజల్ట్ చూసి నేను కూడా అంతే షాక్ అయిపోయాను. ఇది వచ్చేసి నా రియల్ హెయిర్ అండి. నా వీడియోలు చూసిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అనమాట. ఎవరికైతే మా జుట్టు సన్నగా పిలకలాగా ఉంది, జుట్టు విపరీతంగా ఊడిపోతుంది, ఎన్ని వాడినా ప్రయోజనం లేదు, అసలు జుట్టు అనేది పెరగడం లేదు అని చాలా మంది బాధపడిపోతూ ఉంటారు. మరి వాళ్ళందరి కోసం ఈ సూపర్ పవర్ఫుల్ రెమెడీని మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తో ఒక చిన్న లైక్ చేసి అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత రిక్వెస్టింగ్ అడుగుతున్నాను కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేశారే అని అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక్క లైక్ చేసేయండి. ఇప్పుడు మనం తయారు చేసుకోపోయేది సూపర్ పవర్ఫుల్ రెమెడీ అండి. 100% గ్యారంటీ అండి. అంత బాగా వర్క్ అవుతుంది. ఎవరి జుట్టు అయితే పల్చగా ఉందో, ఎవరి జుట్టు అయితే సన్నగా పిలకలాగా ఉందో, కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఎన్ని వాడినా ప్రయోజనం లేదు, ఎన్ని వాడినా జుట్టు విపరీతంగా ఊడిపోతుంది అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేసేయండి. కేవలం 7 రోజుల్లో మీ జుట్టులో మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు. అంత బాగా పనిచేస్తుంది. దానికోసం ముందుగా ఇలాగా 2 ఉల్లిపాయలు తీసుకొని ఇలాగ తొక్క తీసేసి వాష్ చేసుకొని ఒక బౌల్లోకి ఇలాగా కట్ చేసుకొని అయితే వేసుకోండి. ఈ ఉల్లిపాయ అనేది మన జుట్టుకు చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా సల్ఫర్ ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు కుదుళ్లను బలపరిచి జుట్టు రాలటాన్ని తగ్గిస్తుంది. అలానే మన జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి జుట్టును కాపాడతాయి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ ఉల్లిపాయని మనం వదులుకుంటామా చెప్పండి. ఈ ఉల్లిపాయ అనేది ఆల్మోస్ట్ అందరింట్లో ఉండే ఉంటుంది. ఇలాగా 2 ఉల్లిపాయలు చాలండి మీ జుట్టును విపరీతంగా ఒత్తుగా పొడవుగా పెంచుకోవచ్చు అన్నమాట. నేను వాడానండి, నాకు సూపర్ రిజల్ట్ అనేది కనిపించింది. అందుకే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఇక ఈ బౌల్ ని స్టవ్ మీద అయితే పెట్టేసుకోండి. ఇక ఇందులోకి ఒక గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్ అయితే పోసుకోండి. మనం తాగటానికి ఏ వాటర్ అయితే యూస్ చేస్తామో ఆ వాటర్ ని ఒక గ్లాస్ వరకు పోసుకోండి. ఈ ఉల్లిపాయ అనేది మన జుట్టు రాలటాన్ని పూర్తిగా తగ్గిస్తుందండి. అంత బాగా వర్క్ అవుతుంది. మనం బయట మార్కెట్ లో ఉల్లిపాయతో తయారయ్యే హెయిర్ సిరమ్స్ అని, హెయిర్ షాంపూస్ అని, హెయిర్ ఆయిల్స్ అని ఎక్కువ డబ్బులు పెట్టేసి ఎన్నో వాడుతుంటాము కదా. మరి అవి చాలా రోజులు నిల్వ ఉండాలి అనేసి ఎక్కువగా కెమికల్స్ కలిపేసి తయారు చేస్తూ ఉంటారు. మనం వాటిని ఎక్కువ డబ్బులు పెట్టి కొనేసి మన హెయిర్ కి అప్లై చేస్తూ ఉంటాము. వాటి వల్ల 20% రిజల్ట్ అనేది కనిపిస్తుంది, 80% నష్టమే ఉంటుంది. కానీ మీరు ఇలా ఇంట్లోనే ఉల్లిపాయ సిరం ని తయారు చేసుకొని మీ హెయిర్ కి అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి టీ పౌడర్ అయితే వేసుకోవాలి. ఏ టీ పౌడర్ అయినా పర్వాలేదండి. మీరు రెగ్యులర్ గా మీ ఇంట్లో ఏ టీ పౌడర్ అయితే వాడుతున్నారో ఆ టీ పౌడర్ ని వేసుకోండి. ఇక్కడ నేను చిన్న స్పూన్ కాబట్టి 3 స్పూన్ల టీ పొడిని అయితే వేసుకుంటున్నాను. మీరు పెద్ద స్పూన్ తో వేసుకున్నట్టయితే 2 స్పూన్లు అయితే వేసుకోండి. ఈ టీ పౌడర్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల మన జుట్టు రాలటాన్ని తగ్గించి మన జుట్టు పలచపడకుండా కాపాడతాయి. అలానే టీ పౌడర్ లో ఉండే విటమిన్లు, ఖనిజాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. ఈ టీ పొడి వల్ల మన జుట్టు రాలటం తగ్గి కొత్త జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా టీలో ఉండే టానిక్ యాసిడ్ తెల్ల జుట్టును నెల్లగా మార్చడంలో సహాయపడుతుంది. ఇక అలానే నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి బిర్యానీ ఆకు అండి, బే లీఫ్. ఇది మన జుట్టు పెరుగుదలకు చాలా బాగా సహాయపడుతుంది. బిర్యానీ ఆకులోని యాంటీ ఆక్సిడెంట్లు, ముఖ్యమైన నూనెలు రక్త ప్రసరణను పెంచి కుదుళ్లను ఉత్తేజపరిచి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. ఈ ఆకులో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు స్కాల్ప్ పై ఉండే ఫంగస్ ను, బ్యాక్టీరియాను తగ్గించి చుండ్రు, దురదను నివారిస్తాయి. అలానే చిన్న వయసులోనే తెల్లబడే జుట్టు సమస్యలను తగ్గించి నెల్లగా మార్చడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా స్కాల్ప్ కు పోషణను అందించి జుట్టును బలంగా చేస్తుంది. అందుకే నేను ఇక్కడ 2 బిర్యానీ ఆకులను అయితే వేసుకున్నానండి. ఇక ఇలా వేసిన ఈ మూడింటిని బాగా మరిగించండి. ఒక 7 to 8 మినిట్స్ వరకు బాగా మరగనివ్వాలి. ఇవన్నీ కూడా మన కిచెన్ లో దొరికేవే కదండి. చాలా ఈజీగా సింపుల్ గా తయారు చేసుకోవచ్చండి ఈ హెయిర్ రెమెడీని. అంతే ఈజీగా మన హెయిర్ ని కూడా పెంచుకోవచ్చు. హెయిర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నా హెయిర్ కూడా ఒత్తుగా పొడవుగా పెరగాలి, నా హెయిర్ అందంగా కనపడాలి, నేను కూడా అందంగా కనపడాలి ఆ హెయిర్ లో అని చాలా మందికి అనిపిస్తుంది. మరి అలా కనపడాలి, అలా మీ జుట్టు
కూడా ఒత్తుగా పొడవుగా పెరగాలి అంటే మీరు మీ హెయిర్ కి ఇలాగా మంచిగా కేర్ అయితే తీసుకోండి. ఓపిక్గా మీకు టైం ఉన్నప్పుడల్లా, టైం లేకపోయినా టైం ని కొంచెం కేటాయించి మీ హెయిర్ కి కేర్ అయితే తీసుకోండి. మీ జుట్టు కూడా ఒత్తుగా పొడవుగా హెల్దీగా అందంగా కనిపిస్తుంది. నేనేదో జోక్ చేయట్లేదండి, నిజంగా చెప్తున్నాను. నేను వాడానండి, నేను వాడాకే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ రెమెడీ. ఇలాగా ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్లు ఇలాగా పొంగు అయితే రావాలన్నమాట. ఇలాగ 7 to 8 మినిట్స్ వరకు బాగా మరగనించి ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఇక దీనిని మనం ఒక బౌల్లోకి స్ట్రైనర్ తోటి ఫిల్టర్ అయితే చేసుకుందాం. ఇక్కడ మనం అన్ని కూడా మన హెయిర్ కి ఉపయోగపడే ఇంగ్రీడియంట్స్ ని వాడామండి. మన హెయిర్ కి ఎటువంటి హాని అయితే ఉండదన్నమాట. ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్ గా మనం ఈ హెయిర్ గ్రోత్ రెమెడీని అయితే తయారు చేసుకున్నాం కదా. ఇక అలానే దీనిని ఎలా వాడాలి, ఎప్పుడెప్పుడు వాడాలి, ఎంతసేపు ఉంచుకోవాలి, ఆయిల్ హెయిర్ మీద అప్లై చేయాలా లేదా డ్రై హెయిర్ మీద అప్లై చేయాలా అని చాలా మందికి డౌట్స్ అయితే ఉంటాయి కదండి. మరి ఆ డౌట్స్ అన్ని ఈ వీడియోలో నేను క్లియర్ చేయబోతున్నాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేయటం వల్ల మీకు పూర్తిగా అర్థం అవ్వదన్నమాట. ఇక అలానే ఇందులోకి నెక్స్ట్ వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, విటమిన్ ఈ క్యాప్సిల్ ఇలాగైతే ఉంటుంది. నేను ఇక్కడ విటమిన్ ఈ క్యాప్సిల్ ని ఒక షీట్ అయితే ఇలాగ తెచ్చి పెట్టుకుంటానండి. నేను వీక్లీ 2 times అప్లై చేసుకుంటాను కదా, అందుకని నేను ఇలాగా ఒక షీట్ని అయితే తెచ్చుకొని పెట్టుకుంటాను. ఇక ఎప్పుడు కావాలంటే అప్పుడు మన స్కిన్ కి హెయిర్ కి ఎంచక్కా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎక్కువ రేట్ కూడా ఉండదండి, తక్కువ రేటే అన్నమాట. చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇది మనకి. ఇలాగా విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే వేసుకోండి. మీ దగ్గర విటమిన్ ఈ క్యాప్సిల్ లేదు అనుకుంటే మీరు దాని ప్లేస్ లో కోకోనట్ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఆముదం నూనెనైనా వేసుకోవచ్చు. మాక్సిమం మీరు విటమిన్ ఈ క్యాప్సిల్ వేయటానికే చూసుకోండి. ఇక్కడ నేను విటమిన్ ఈ క్యాప్సిల్ ని వేసుకున్నాను కదా, అలాగే ఆ క్యాప్సిల్ ని కూడా అందులోకి వేసేసుకోండి. వేడిగా ఉన్నప్పుడే వేసుకోండి, అందులోకి ఇది కరిగిపోతుంది అన్నమాట. విటమిన్ ఈ క్యాప్సిల్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి, ఎందుకంటే ఇది తలలో రక్త ప్రసరణను పెంచుతుంది మరియు జుట్టు మూలలకు పోషణను అందిస్తుంది. అలానే విటమిన్ ఈ అధికంగా ఉండే ఆహార పదార్థాలు, విటమిన్ ఈ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం తయారు చేసిన ఈ సిరం లోకి ఆ విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది బాగా మిక్స్ అయిపోయి ఇలాగా కరిగిపోయిందండి. ఇక ఇప్పుడు దీనిని మనం ఒక స్ప్రే బాటిల్లోకి అయితే వేసుకోవాలన్నమాట. మీ దగ్గర స్ప్రే బాటిల్ లేదు అనుకుంటే మీరు కాటన్తో అయినా లేదా చేతితో అయినా మీ హెయిర్ స్కాల్ప్ కి రూట్స్ నుంచి టిప్స్ వరకు ఇలాగా బాగా స్ప్రే చేసుకుంటూ అప్లై చేసుకోండి. మీరు దీనిని డ్రై హెయిర్ మీదైనా అప్లై చేసుకోవచ్చు, లేదు అంటే ఆయిల్ హెయిర్ మీదైనా అప్లై చేసుకోవచ్చు. ఇలాగా మీ హెయిర్ మొత్తానికి అప్లై చేసుకొని ఒక 1 hour లేదు అంటే ఒక 40 minutes అయినా అలాగే ఉంచి తర్వాత హెడ్ బాత్ చేసుకోండి. ఇక హెడ్ బాత్ చేసుకోవాలి అంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలాగా నేను తయారు చేసే ఈ షాంపూ తోటి మీరు హెడ్ బాత్ చేసుకోండి. రిజల్ట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. ఆ ప్యాక్ ని మీ హెయిర్ కి అప్లై చేసిన తర్వాత ఇలాగా ఈ షాంపూ తోటి హెడ్ బాత్ చేసుకోండి. దానికోసం ముందుగా మనం 1 స్పూన్ వరకు మెంతులని రాత్రి నానబెట్టుకొని పెట్టుకోవాలండి. పొద్దున్న కల్లా ఆ మెంతులు అనేవి బాగా నానిపోయి ఆ వాటర్ లోకి మనకి వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్, మినరల్స్ అన్ని ఆ వాటర్ లోకి అయితే వస్తాయన్నమాట. మీరు కావాలి అంటే డైలీ ఆ వాటర్ ని తాగొచ్చండి. ఒక చిన్న టీ గ్లాస్ లో ఒక 1/2 teaspoon వరకు మెంతుల్ని వేసుకొని వాటర్ ని పోసుకొని నైట్ అంతా అలాగే నానబెట్టి పొద్దున్నే ఆ వాటర్ ని తాగితే చాలా మంచిదండి. మన హెయిర్ గ్రోత్ అనేది కనబడుతుంది, అలాగే మన స్కిన్ కూడా షైనీగా ఉంటుంది. ఇక ఇలాగా మెంతుల వాటర్ ని అయితే తీసుకున్నాం కదండి, అందులోకి మీ ఫేవరెట్ షాంపూ ఏది ఉంటుందో, మీరు రెగ్యులర్ గా ఏ షాంపూని అయితే యూజ్ చేస్తారో ఆ షాంపూని మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీని వేసుకొని ఇలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఇక మీ హెయిర్ కి ఫస్ట్ నార్మల్ వాటర్ తో వాష్ చేసేసుకొని మనం తయారు చేసిన ఈ షాంపూని మనం కుంకుడుకాయ రసంతో ఎలాగైతే తలస్నానం చేస్తామో అలాగే కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ షాంపూతో మీరు హెడ్ బాత్ చేసుకోండి. ఇలాగా నేను చెప్పినట్టు వాడండి, మీకు రిజల్ట్ అయితే సూపర్ గా కనిపిస్తుంది. ముందుగా మనం తయారు చేసుకున్న హెయిర్ గ్రోత్ సిరం ని మన హెయిర్ కి అప్లై చేసుకొని ఒక 40 minutes తర్వాత మనం తయారు చేసిన ఆ షాంపూ తోటి హెడ్ బాత్ చేసుకోండి. ఇలా మీరు వారానికి 2 సార్లు అప్లై చేసి చూడండి, మీరే గమనిస్తారు. మీ జుట్టులో మార్పును చూసి మీరే షాక్ అయిపోతారు, అంత బాగా వర్క్ అవుతుంది. కేవలం 7 రోజుల్లో మీ జుట్టును ఒత్తుగా పొడవుగా
అందంగా హెల్దీగా పెంచుకోవచ్చు. ఇక ఈ వీడియో అనేది మీ అందరికి యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తో ఒక చిన్న లైక్ చేయండి. అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలానే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. సో అందుకని అడుగుతున్నాను, ప్లీజ్ ఒక లైక్ అయితే చేసేయండి. అలానే హైప్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది, దానిని కూడా హైప్ చేసేయండి.